రైట్ తిరుమలలో ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ లైన్ విజువల్స్ సర్వదర్శనం కోసం అనుకుంటే పొరపాటు పడ్డట్టే. శ్రీవాణి ట్రస్ట్ అంటే 10,000 విరాళం ఇచ్చి 500 రూపాయల విలువ గల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ పొందేందుకు భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న విజువల్స్ చూస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శనానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం పలు మార్పులు చేసింది. ఏ రోజుకా రోజు ఉదయం 10 గంటలకు టికెట్ జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోసం గత రాత్రి నుంచి భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండటంతో గందరగోళం నెలకొంది. ముందు వచ్చిన భక్తులకు ముందుగా టికెట్లు జారీ చేస్తున్నారు. తిరుమల కేంద్రంగా ఆఫ్లైన్ లో 800 టికెట్లు జారీ చేస్తున్నారు. టికెట్ల కోసం భారీ ఎత్తున భక్తులు పోటీ పడడంతో ఈ పరిస్థితి నెలకొంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన కోటా పెంచే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్ శ్రీవాణి ట్రస్ట్ దర్శన కోటాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ అనేది కీలక విభాగం చెప్పుకోవాలి. రోజు రోజుకి శ్రీవాణి ట్రస్ట్ దర్శనానికి డిమాండ్ పెరుగుతుంది. 10,000 రూపాయల విరాళం ఇచ్చి 500 రూపాయల విలువ గల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ పొందేందుకు భారీ ఎత్తున భక్తులు తిరుమల చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేక మార్పులు చేసినప్పటికీ శ్రీవాణి దర్శన టికెట్ పొందేందుకు ఎక్కువ శాతం భక్తులు పోటీ పడుతున్నారు. ఆఫ్లైన్ లో దాదాపు 1000 టికెట్లు జారీ చేస్తుంది. ఎయిర్పోర్ట్ లో 200, తిరుమలలో 800 టికెట్లు జారీ చేస్తున్నప్పటికీ ఆ రకంగా 10,000 మంది పైగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గత రాత్రి చూసుకుంటే అన్నమయ్య భవన్ వద్ద భారీ ఎత్తున భక్తులు నిరసన చేపట్టారు. వెంటనే తిరుమల టూర్ శ్రీరాములు స్పందించి భక్తులు ఈ విధానం కూర్చొని ధర్నా చేయడం కరెక్ట్ కాదు, పూర్తిగా మీరు ఉన్నతాధికారులతో మాట్లాడాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ రకంగా ఆయన విజ్ఞప్తి మేరకు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం కూడా కీలక చర్యలు తీసుకుని భక్తులు తిరుమల నిరసన వ్యక్తం చేయకండి, ఎందుకంటే పూర్తిగా భక్తులకు ఏ రోజు గారు టోకన్లు జారీ చేస్తున్న అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ స్వల్పంగా గత రాత్రి తోపాటు కూడా జరిగింది. భక్తులు కూడా టీటీడీ నిబంధనలకు పూర్తిగా సహకరించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే పూర్తిగా వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు తాకిడి విపరీతంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పైగా పడుతున్న తరుణంలో ఆ రకంగా స్వామివారిని దగ్గరగా చూడాలని భక్తులు ఎక్కువ మంది పోటీ పడుతున్న తరుణంలో ఈ శ్రీవారి ట్రస్ట్ టికెట్లకు ఎక్కువ మంది డిమాండ్ పెరిగిందని చెప్పుకోవాలి. ఆ రకంగా టీటీడీ కూడా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే నేను రాత్రి టోకన్లు జారీ చేశారు. ఆ రకంగా చూసుకుంటే ఈ రేపటి కోసం వారి టోకన్లు జారీ చేసేందుకు అధికారులు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. తాగా రైట్, థ్యాంక్ యూ సురేష్.